భార్య అంటే భర్తలో సగమే కాదు, బాధ్యతలో సగం కూడా అని భానుం చూస్తే అర్థమవుతుంది. నేను సేవ చేస్తాను అని చెప్పాను. స్వార్థంతో ఎవరు సేవ చేయరు. మీ భార్యగా అది నా బాధ్యత అనుకుని చేస్తున్నాను. సూరజ్ని బయటికి పంపించొద్దని అనవసరంగా వెంటపడ్డావు. నీకు అర్థం కావట్లేదు. మనముండగా అతనెక్కడో ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. నీకు అతని పరిస్థితి పూర్తిగా తెలియట్లేదు. తను లవ్లో ఫెయిల్ అయ్యాడు. ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు అతను ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో ఒకసారి నీకు అనుభవం కూడా అయింది. పర్వాలేదు, మరోసారి అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. హఠాత్తుగా అతనిలో వచ్చే మార్పుని నువ్వు తట్టుకోలేవు. అనవసరంగా రిస్క్ తీసుకోకు. అతనిలో ఎలాంటి మార్పు వచ్చినా దాని వలన ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. ఇంకా అతని గురించి కానీ అతని వల్ల నాకేం అవుతుందో అని కానీ మీరు ఆలోచించడం మానేయండి. ఏజే, మిమ్మల్ని అనుమానించి మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. కారణం ఇదే అని తెలియక మిమ్మల్ని అనుమానించడం నేను చేసిన పెద్ద తప్పు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. రియలీ ఐఎమ్ సారీ. అక్క, ఏదో తేడాగా ఉంది. ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుందేంటి? హఠాత్తుగా అతనిలో వచ్చే మార్పుని నువ్వు తట్టుకోలేవు. అనవసరంగా రిస్క్ తీసుకోకు. అతనిలో ఎలాంటి మార్పు వచ్చినా దాని వలన ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. ఇక్కడేం చేస్తున్నావక్క? ఏంటక్క, నువ్వు కూడా భాను చేసే పనులు చూసి సైలెంట్ అయిపోయావా, లేక మనసు మార్చుకున్నావా? వాడెవడో తెలీదు. వాణ్ణి తీసుకొచ్చి వాడికొక లవ్ స్టోరీ ఉందని చెప్పారు. వాడి గురించే సరిగ్గా తెలియడం లేదు. ఇక వాడి లవర్ గురించి ఏం తెలుసుకుంటాం? అలా అని ఇప్పుడు వాడెవడు, వాడి లవర్ ఎవరు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒక్కటే, వాడి లవర్ని వాడికి గుర్తు చేస్తూ ఉండాలంతే. ఇంట్లో ఉన్న సమస్యల్ని పక్కన పెట్టి ఇవాళ వచ్చిన వాడి గురించి, వాడి లవర్ గురించి ఆలోచిస్తున్నావు.
ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించినంత కాలం ఏం చేయగలిగాం? ఏమీ చేయలేకపోయాం. అందుకే మనకిప్పుడు ఒక అవకాశం దొరికింది కాబట్టి వాడికి వాడి లవర్ని గుర్తు చేశామనుకో. వాడి లవర్ని వాడికి గుర్తు చేసినంత మాత్రాన మనకొచ్చే లాభం ఏంటి? చూసావు కదా, వాడి లవర్ని గుర్తు చేస్తే వాడిలో మనిషి చచ్చిపోయి మృగం నిద్రలేస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరూ ఏంటని కూడా ఆలోచించకుండా వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డం లేదు. అంటే వాడితో భానుని చంపించేద్దామంటావా? చిచ్చి, ఆ పాపం మనకెందుకు? మరేం చేద్దామక్కా? వాడిలోని రాక్షసుణ్ణి బయటికి తీసుకొచ్చామనుకో, ఆ తర్వాత ఏం చేయాలనేది వాడే చూసుకుంటాడు. ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు? ప్రాణాలు తీయాలని చూస్తాడు. ఇంతకాలం వేరు, ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత నుండి పరిస్థితులు మారిపోతున్నాయి. అది నువ్వు గమనించావా? ఏజేని చూస్తేనే అర్థమవుతుంది భాను చేసిన పనికి ఎంత సంతోషంగా ఉన్నారనేది. ఇలాగే చూస్తూ ఊరుకున్నామంటే రేపు వాళ్ళిద్దరూ ఒక్కటై మనం బయటికి వెళ్లాల్సొస్తుంది. మరిప్పుడు ఏం చేద్దామంటావ్? మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడి లవర్ని వాడికి గుర్తు చేస్తే చాలు. అమ్మో, వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది వాడి దగ్గరికి వెళ్ళి వాడి లవర్ని ఎలా గుర్తు చేయాలి? వాడి దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయమేస్తుందంటే ఏజే భాను ఎంత దగ్గరగా ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆటోమేటిక్గా ఆ భయం కంటే ఈ భయమే ఎక్కువ అవుతుంది. వచ్చిన వాడు ఎవడో మనకి తెలియకపోయినా అటు ఏజే ఇటు జయమ్మ ఇద్దరు ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. వాడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాడి వల్ల భాను ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా ఏజే వాణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. బలవంతంగా వాడిని లాక్కుపోయారే గాని ఒక్క మాట కూడా తిట్టలేదు, కొట్టలేదు. అంటే ఏజేకి జయమ్మకి వాడు బాగా కావలసిన వాడు. అలాంటి వాణ్ణి నేను చూసుకుంటాను అని, వాడి వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాను అని భాను భారీ డైలాగులు చెప్పింది కదా. అలాంటి వాడు ఎమోషన్ అయ్యి ఏదైనా తప్పు చేశాడనుకో, ఆ తప్పు ఎవరిది? ఎవరిదవుతుంది? వాడు కోపడ్డానికి ఎవరి కారణమో వాళ్ళదవుతుంది. కాదు, ఇక్కడే ఉంచండి, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చిన భానుది తప్పవుతుంది. సో వాణ్ణి రెచ్చగొడితే చాలు. భాను విషయంలో మనం ఏం జరగాలని కోరుకున్నామో అది జరిగిపోతుంది. ఇంత టెన్షన్ లో కూడా నువ్వెంత బాగా ఆలోచిస్తున్నావక్క. ఆలోచిస్తే సరిపోదు, వాడితో తప్పు చేయించాలి. అవకాశం చూసుకొని ముందు మనం ఆ పని చెయ్యాలి. ఆ తర్వాత ఏం జరగాలనేది అదే జరిగిపోతుంది. జయమ్మా, జయమ్మ, ఈ పాటికి నిద్రపోతూ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళారు? జయ ఆ వచ్చినతను ఎవరనేది తెలియడం లేదు. జయమ్మ బాధపడేది తన గురించి అని అర్థమవుతుంది. అసలు అతనెవరు? జయమ్మకి ఏజేకి అతనితో ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు అతని గురించి ఇంతగా ఫీల్ అవుతున్నారు? అదేంటో తెలుసుకోవాలి. జయమ్మ, ఏంటి జయమ్మ ఇలా మారిపోయారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. బాధ ఎందుకు? ఎందుకేంటి? ఎప్పుడు భాను భాను అంటూ నన్నే కలవరిస్తూ
ఏజీని నన్ను కలపాలని చూసేవారు. ఇప్పుడేంటి ఇంత అర్ధరాత్రైనా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు? కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చి కొత్త బాధ్యతలు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇలా కాక ఎలా ఉంటాను చెప్పు. ఆ వచ్చిన అతని గురించా మీరు చెప్పేది? అసలు ఎవరు జయమ్మ అతను? అతనికి మీకు సంబంధం ఏంటి? అతని గురించి మీరు ఏజీ అంతగా బాధపడ్డం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకో భాను, ఆ అబ్బాయి గురించి నువ్వు తెలుసుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి రూపంలోనే నువ్వు ఏజే మనసుకి దగ్గరయ్యే అవకాశం వచ్చింది. నువ్వు ఆ అబ్బాయిని ఎంత బాగా చూసుకుంటావో ఏజేకి అంత దగ్గర అవుతావు. నా భర్తకి నేను దగ్గర కావడానికి అతన్ని అడ్డు పెట్టుకోమంటారా? మంచితనంతో ఏజే కోసం ఒక మంచి పని చేద్దామని నేను అనుకుంటే మీరేంటి జయమ్మ అది నా స్వార్థానికి వాడుకోమంటున్నారు? మంచి పని చేస్తూ మంచి ఫలితం ఆశించటం తప్పు కాదు. ఈరోజు ఆ అబ్బాయిని నువ్వు బాగా చూసుకోవటం వలన నీకొచ్చే ఫలితం ఏజే నీకు దగ్గర కావటం. అందుకే నీ కాపురం నిలబెట్టుకోవటం గురించి ఆలోచించు. అంతేకాని ఆ అబ్బాయి ఎవరు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నాలు చేయకు. అర్థమైందా? ఏంటి నా ప్లేస్లో కూర్చున్నారు? అక్కడ ఉండాల్సినవి ఇక్కడికొచ్చేయంటి? నేను పెట్టలేదే, అడ్డుగా ఉన్నాయని అయ్యగారే పెట్టారేమో. మనం మళ్ళీ వస్తే బెటర్. హలో, నీకు పడుకోవాలనుంటే పడుకో. నా ప్లేస్లో మీరు కూర్చున్నారు కదా. పర్వాలేదు, బెడ్ మీద పడుకో. వద్దులేండి, ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ అంటూ అటు ఇటు నేను మారలేను. ఇక నుంచి సోఫాలో అవసరం లేదు, బెడ్ మీద పడుకో. ఇదే మాట ఇంతకు ముందు కూడా చెప్పారు, తర్వాత కాదు సోఫాలోనే పడుకోమన్నారు. ఇక అనంలే, రోజు సోఫాలో పడుకోవడం మంచిది కాదని డాక్టర్ చెప్పారు. అబ్బో, నా గురించి డాక్టర్ని కూడా కలిసి మాట్లాడుతున్నారా? ఇదే వద్దనేది. పడుకోమన్నాను కదా, పడుకో. ఏంటండి బెదిరింపులు? అటు పడుకో ఇటు పడుకో అంటారు. నేనేమైనా బంతిలా కనిపిస్తున్నానా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? కాసేపు నవ్వుతూ ఇక్కడ పడుకో అంటారు. ఆహా, ఏమి నా భాగ్యమో అని నేను పడుకుంటాను. నెక్స్ట్ డే అలవాటు ప్రకారం రాగానే ఇక్కడ కాదు అక్కడ పడుకో అంటారు. నా వల్ల కాదండి చెన్నై సుల్లూరుపేట ప్యాసింజర్ల అటు ఇటు తిరగడం. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. పడుకో అన్నాను కదా, వెళ్ళి పడుకో. హఠాత్తుగా ఎందుకో ఇంత అభిమానం? నువ్వు సూరజ్ని బాగా చూసుకుంటున్నావను, చూసుకుంటానని మాటిచ్చావను, మనసు మారిపోయి ఇదంతా చేస్తున్నాను అనుకోకు. డాక్టర్ చెప్పారు కాబట్టి చేస్తున్నాను.
పక్క పక్కనే పెట్టుకుంటారు. కాస్త మెల్లిగా ఆయింట్మెంట్ రాసినట్టు మాట్లాడు గాని ప్రేమ అనుకునే లోపు అంత లేదని కత్తితో ఘాటు పెడతారు. ఏంటి తిట్టాలనుకుంటే పైకి తిట్టు. అయ్యో, మిమ్మల్ని తిట్టడమా? అయ్యయ్యో. ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లే వద్దనేది. వెళ్ళి పడుకో. అలాగే. ఎందుకో ఇలా మనసులో పల ఇంతలో చింతనే వింతలా కాలం రిలాక్స్డ్గా అటు తిరిగి పడుకోవచ్చు కదా. ఇదే మీతో వచ్చే బాధ. కాసేపు ఆగితే ఎలా నిద్రపోవాలో కూడా మీరే చెప్తారు. మనసు ఇక మాట్లాడటం వేస్ట్. ఎందుకో ఇలా మనసులో పల ఇంతలో చింతనే వింతలా ఆకాశాలలోన తరలి మేఘమాల జాబిలమ్మనే దాచివేసేలా పూల భాషలోన గాలి పాటలేనా ప్రేమ ధారలే ఏదో ఆరాధన. ఏయ్ ఏంటి? పడుకున్నారా లేదా అని. లేకపోతే ఎదురుగా నేను చూస్తూ కూర్చోమంటావేంటి? అంత అదృష్టం కూడానా? ఏంటి అయ్యో, నేనేమన్నాను? వదిలితే చాలు వాణిశ్రీ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తావు. ఏయ్ ఏంటిది? పొరపాటుగా నిద్రలో కాలు తగిలింది. నన్నేం చేయమంటారు? ఏంటండి అవమానం? పడుకోమని చెప్పి మధ్యలో ఈ దిండు పెడతారేంటి? సేఫ్టీ కోసం. ఇప్పుడు నేను వేశాను, అలవాటు ప్రకారం మీరు వేస్తారని భయమా? సరే అదే అనుకో. నా సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నాను. మళ్ళీ ఏంటి? అయ్యో రామా, అటు తిరగాలా ఇటు తిరగద్దా? నీ ఇష్టం వచ్చినట్టు పడుకో. పెళ్ళం ఇటు ఉంటే అటు తిరిగి ఎవరైనా పడుకుంటారా? మా శ్రీవారు తప్ప. మాయా లే, మాయా లే, లేగు లే. విషయం చెప్పకుండా ఎక్కడికక్కా? వా సరే, నువ్వు పడుకో. నువ్వే మంచి సీన్ మిస్ అవుతున్నావు. ఆగాగు, వస్తున్నా.
రా